తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 రోజుల వ్యవధిలో మరి ఏవైనా మార్పులు చేర్పులు జరగబోయే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే వాటికి చక్కటి పరిహారాలు కూడా ఉండాలి కదా. మరి ఆ విషయాలన్నీ తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసిద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు రాశి పరంగా అసలు ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఏమైనా సమస్యలు ఉంటున్నాయా, లేదంటే రాశి పరంగా ఓవరాల్ గా చూసుకుంటే అసలు ఎట్లా ఉంటుంది ఈ రాశికి అనేది తెలియజేస్తారా గురువు గారు? కర్కాటక రాశి వారికి 1వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా గ్రహ సంచారం తెలుసుకుందాం. 12వ ఇంట కుజుడు వక్రీకరించి స్తంభించి ఉండడం, గురువు కూడా వక్రీకరించి లాభస్థానంలో 11వ ఇంట ఉండడం, శుక్రుడు రాహు 9వ స్థానంలో, అలాగే అష్టమ శని మరియు సప్తమంలో రవి బుధుడు, తృతీయ స్థానంలో కేతు. చాలామంది కర్కాటక రాశిలో వాళ్ళు అనుకునేటువంటిది ఏంటంటే అష్టమ శని ప్రభావం అండి, చాలా కష్టాలు ఉన్నాయండి అని అంటారు. ఏం చెయ్యాలో తెలియదు, ఎన్నో కష్టాలు పడుతున్నామనంటే గత కొంతకాలంగా కష్టాలు పడి ఉండవచ్చు. ఇవి గ్రహ సంచారము రీత్యా, గ్రహ స్థితిగతుల రీత్యా ఉండేటువంటి మీకు కనిపించేటువంటి స్థితి. కానీ గ్రహ సంచారం జరుగుతూ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం పొందబోతున్నారు. అంటే గ్రాస్గా చూసినట్లయితే ఏదో అష్టమ శని పీడిస్తున్నట్టుగా, కానీ నెట్గా చూస్తే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి 15 రోజుల పాటు. ఏంటివని మనం ముందుగా తెలియజేసుకున్నాం. కుజుడు 12వ ఇంట వక్రీకరించి ఉన్న కారణం చేత లాభభావ ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఏం చెప్పబోతున్నాడు? ఆటంకాలు వస్తాయిరా, జాగ్రత్తగా ఉండండి, అయినా కానీ మీరు ముందడుగు వేయండి, ఫలితాన్ని ఇస్తానని చెప్పి కుజుడు కూర్చున్నాడు అక్కడ. కాబట్టి ఆటంకాలు అనగానే భయపడి కాకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఆ కుజుడు మీకు పాజిటివ్గా అయ్యే మార్గం ఇదొక్కటే. గురువు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాడు. 11వ ఇంట స్థితి పొందింది, వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఈ దశమ భావము లాభభావము చాలా గురుతరమైనటువంటి బాధ్యతలు మీ మీద ఉండబోతున్నాయి. గురువు ఇచ్చేటువంటిది ఏంటంటే అదనంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ను కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి, అనగా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ మీకు వస్తాయి. ఇక 9వ స్థానంలో శుక్రుడు రాహువు, ఇది చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా విద్యార్థులకి విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలు ఖచ్చితంగా వస్తాయి. H1B వీసా కావచ్చు, లేకపోతే విదేశాల్లో చదువు కావచ్చు, అన్నీ కూడా మీకు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటున్నాయి. ఇక అష్టమ శని ఎలాగో కొంత ఇబ్బంది పడక తప్పదు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి. ఇక మీరు గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రవి 12వ తారీఖు నుంచి అష్టమంలోకి వస్తున్నాడు, బుధుడు కూడా 11వ తారీఖు అష్టమంలో వస్తున్నాడు. కాబట్టి ఈ రవి బుధులు మీకు యోగించాలి కొంతవరకు అని అంటే 10వ తారీఖు లోపలనే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే 10వ తారీఖు లోపలనే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. 11వ తారీఖు నుంచి మాత్రము పెట్టుబడులకి అనుకూలంగా కాదు, ముఖ్యంగా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలత కాదు. కాబట్టి ధనపరంగా ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం 10 లోపలనే చేసే ప్రయత్నం చేయండి. ఇక మనం ఇంకా పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళినట్లయితే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, FMCG రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, హోటల్స్, రెస్టారెంట్ బిజినెస్, ఫ్రూట్స్ బిజినెస్, అలాగే కర్రీ పాయింట్స్, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ బిజినెస్, అలాగే ఈ సంబంధించినటువంటి జ్యువెలరీ రంగము ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధనాదాయం చాలా చక్కగా ఉండబోతుంది. మీకు అన్నీ కూడాను అనుకూలంగా ఉండబోతున్నాయి. నేను ఇంతకుముందే మొదట్లోనే చెప్పాను, ఏదో కనిపించడానికి మాత్రం ఆటంకాలుగా ఉంటాయి, కానీ గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆ సమస్యలన్నీ మిమ్మల్ని బాధించకుండానే మీ నుంచి దూరం అవుతాయని చెప్పవచ్చు. ఇక కుజుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగము, వ్యాపారస్తులు,
అలాగే న్యాయవాద న్యాయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తులో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రైతులు, ఈ చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా పైకి నిరాశగా కనిపిస్తుంది, ఏమీ సాగట్లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ వీళ్ళ పనులు వీళ్ళకి తెలియకుండానే అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం వలన పూర్తి చేసుకోగలుగుతుంటుంటారు. పూర్తి అయిపోయిన తర్వాత అరే ఇంత తొందరగా మన పనులు ఎలా అయ్యాయని చెప్పి ఈ రైతులు కానీ, న్యాయవాద సంబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు ఆలోచిస్తారు అప్పుడు. కాబట్టి అయితే పెట్టుబడులకి మాత్రం, వ్యాపార విస్తరణకి మాత్రం ఈ యొక్క 15వ తారీఖు వరకు కూడా అనుకూలము కాదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చర్మము, తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, అలాగే ఈ ఐరన్ స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, క్లాస్ ఫోర్త్ క్యాడర్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలి అని అంటే ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇళ్లల్లో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సాధారణంగా అనుకూలత ఉండదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణకి పనికిరాదు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి 11వ తారీఖు నుంచి మాత్రము కర్కాటక రాశి వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తలు పాటించడం, ముఖ్యంగా ధనపరంగా మనం గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నాం. ఏ రోజుల్లో ఖర్చుల ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు తక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో మానసికంగా ప్రశాంతంగా ఉంటామని చెప్పి ఇవన్నీ కూడా మనం తెలియచేసుకుందాం. అలాగే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ మాఘమాసము, పవిత్ర మాఘమాసములో కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ సంబంధించినటువంటి త్రివేణి సంగమం ప్రయాగలో జాతకరీత్యా ఇప్పుడు మనం ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు. కావున గత జన్మ కర్మదోష నివారణ తిలహోమాలు, మరియు శని ప్రభావం, ముఖ్యంగా అష్టమ శని కర్కాటక రాశి వారికి, అంతేకాకుండా శని ప్రభావం అన్ని రాశుల మీద ఈ 2025 సంవత్సరంలో ఉండబోతుంది. కావున శని దోష నివారణ హోమాలు మరియు జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన అనారోగ్యం, ముఖ్యంగా విద్య కోసం, పిల్లల కోసమే ఈ సంబంధించినటువంటి 18 రకాల సర్వప్రాయశ్చిత్త గత జన్మ దోష నివారణ తిల హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 2100 రూపాయలకి ఫిబ్రవరి 12వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున పితృ సంబంధమైనటువంటి నక్షత్రం మఖా నక్షత్రం. ఆ మఖా నక్షత్రం ఉన్న రోజున భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం పుష్కరాల్లో ఎలా పెట్టుకుంటామో కుంభమేళాలో కూడా అలాగే పెట్టుకుంటాం. కావున వాటికి సంబంధించినటువంటి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు కూడా మనం చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వాటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోగలరు. ఇక మనం గమనించుకున్నట్లయితే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ 3 రోజుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా మనస్సు సహకరించదు. సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 4, 5, 6, 7, 8 ఈ తేదీలలో కనుక చూసినట్లయితే ఉద్యోగ సంబంధమైన విషయంలో మీకు పురోగతి లభిస్తుంది. అన్ని విధాలుగా మీకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఏమాత్రము కూడా కష్టపడకుండా ఆదాయం అనేటువంటిది ఉంటుంది. అనగా ఖర్చుల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కాకుండా ఖర్చుల్ని అధిగమించే విధంగా ఆదాయం ఉంటుందని చెప్పవచ్చు. ఇక 9, 10 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. దగ్గర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సరిగ్గా నిద్ర పట్టనటువంటి రోజులుగా చెప్పవచ్చు. 11, 12వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. బాధ్యతల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రధానముగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. మీ యొక్క వాక్యే మీ యొక్క పరిస్థితులకి, ఇబ్బందులకి కారణమని చెప్పవచ్చు. కావున వాగ్వివాదాలు తగ్గించుకోండి. లౌక్యంతో ఉండండి. ధనము ఖర్చులు కూడా అవుతాయి కాబట్టి జాగ్రత్త పడండి. 15వ తారీఖు రోజున చూసుకుంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మీకు ఆనందమయంగా చేస్తుంది. అన్ని విధాలుగా ఈ సంబంధించినటువంటి వారికి 15వ తారీఖు మంచి శుభ పరిణామము, ధనాదాయము, నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుందని చెప్పవచ్చు. అయితే గురుగారు, మరి కర్కాటక రాశి వారికి అంటే ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయని తెలియజేశారు కాబట్టి మరి వారి కోసం ఈ 15 రోజుల సమయానికి సంబంధించి మంచి పరిహారాన్ని ఏదైనా తెలియజేస్తారా గురుగారు? ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే
కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి చాలా మటుకు సమస్యలు పరిష్కరించబడతాయి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, రాశికి సంబంధించి రాశిపరంగా ఏ విధంగా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సినటువంటి పరిహారాలను కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. వీక్షకుల కోసం ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.